సంహారకారి మురారి మురారి ప్రియ చంద్రధారి మహేంద్రాది ఉందకారానంద సందోహ సంధాయి పుణ్యస్వరూప విరూపాక్ష రక్షద్వర హంసక దేవనీదైన తత్వంబు భేదించి బుద్ధిం ప్రధానంబు కర్మంబు విజ్ఞాన మధ్యాత్మయోగంబు సర్వక్రియ కారణం వంచున నా ప్రాకారంబులన్ బుద్ధిమంతుల్ విచారించుచున్ నిన్ను భావింతు ఈశాన సర్వేశ్వర సర్వ సర్వజ్ఞ సర్వాత్మక నిర్వికల్ప ప్రభవ భవానిపతి నీవు లోవర్తనంబున్ మహి వాయుకాత్మాగ్ని సోమార్కతోయంబులం చేసి కావించి మా సంసార చక్రక్రియ యంత్రవాహుండవై ఆదిదేవుడవై మహాదేవుడవై నిత్యంబు నత్యంత యోగస్థితిన్ నిర్మలా జ్ఞాన దీప ప్రజాజాల విధ్వస్త నిస్సార సంసార మాయాంధకారల్ జితక్రోధారాఘాది దోషుల్ యథాత్ముల్ యద్బంధుల్ వత్పద పంకేరుహత్వాన పీయూష దారంభూతిన్ సదా తృప్తులై నిత్యులై రవ్యయ భవ్యసేవ్య భవాభర్గ భట్టారక భార్గ వాగస్త్య కుచ్చాది నానాముని స్తోత్ర దత్తవదన లలాటేక్ష క్రోనాగ్ని భస్మీకృతాంగ భస్మాను లిప్తాంగ గంగాధర నీ ప్రసాదంబున్ సర్వగిర్వాణ గంధర్వులన్ సిద్ధ సాధ్యో రగేంద్ర సురేంద్రాదులన్ శాశ్వతై ఐశ్వర్య సంప్రాప్తులై ఈశ్వర విశ్వకర్త సురావర్త భరక్షిత నాకు సభ్యత్తంబుల్ ప్రసాదింపు ఓ కారుణ్యమూర్తి ఓ త్రిలోకనాథ ఓ మహాదేవ ఓ ఆదిదేవ ఓ గౌరీపతి ఓ సాంబశివ ఓ మహాదేవ ఓ గరళకంఠ ఓ మృత్యుంజయ ఓ నమః శివాయ మమ్ములన్ దరిచేర్చుము నమస్తే 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 ఇంత అద్భుతమైనటువంటి దండకాన్ని అర్జునుడు రాగయుక్తంగా చేసిన పరమశివుడు దర్శనం అవ్వగానే
రాజ్యనుడు అంత రాగయుక్తంగా చేశాడు. ఇక్కడ అందరం అనాలి కాబట్టి రాగం రాదు, కానీ మన రాగంలో మనం పిలుచుకున్నాం. పరమశివుడు పరమ సంతోషపడ్డాడు. పరమ అసుర సంధ్య వేళ శ్రీ పరమేశ్వరుని దండకాన్ని చెప్పించాడు. ఆ పరమేశ్వరుడు మన జన్మ ధన్యం.